అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి. దేవుని దయ వల్ల, దేవుని యొక్క గొప్ప కృపను బట్టి మనందరము క్షేమంగా ఉన్నామండి. మరి మరి ఎండాకాలంలో ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు అనేక మంది ఉంటుండగా మనల్ని, మన కుటుంబాలను ఎండ దెబ్బ నుంచి ఎంతో క్షేమంగా కాచి కాపాడుతున్న మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమ కలుగును కాక. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నన్ను, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి బిడ్డని కాపాడుతున్నందుకు నా తండ్రి, ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు, క్షేమాన్ని ఇస్తున్నందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. భయంకరమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా నా తండ్రి క్షేమాన్ని దయచేశారు తండ్రి, ఆరోగ్యాన్ని దయచేశారు తండ్రి. ఎండ దెబ్బ నుంచి నా తండ్రి మమ్మల్ని, మా కుటుంబాలన్నిటిని నా తండ్రి క్షేమంగా కాచి కాపాడుతున్నారు తండ్రి. అందరి బట్టి మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దినదినము నీ మాటలతో మమ్మల్ని బలపరుస్తున్నారు తండ్రి. ఆత్మీయంగా మమ్మల్ని దినదినము అభివృద్ధి చెందిస్తున్నారు తండ్రి. అందరి బట్టి మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మా కుటుంబాలలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలన్నిటిలో నా తండ్రి మీ సహాయాన్ని దయచేస్తున్నందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. క్షేమాలను దయచేయండి తండ్రి, ఆరోగ్యాలను దయచేయండి తండ్రి. చిన్న బిడ్డలకి నా తండ్రి, వృద్ధులకి నా తండ్రి, ఈ వేసవి కాలంలో నా తండ్రి వడదెబ్బ నుంచి నా తండ్రి మంచి క్షేమాన్ని నా తండ్రి, మంచి ఆరోగ్యాన్ని దయచేసి బిడ్డల ఆరోగ్యము, క్షేమము కలిగి నీకు ఇష్టమైన బిడ్డనేగా ఈ భూమి మీద జీవించులాగా మీ కృపణ సహాయం దయచేయమని, ఇప్పుడు మాకు ఏ మాటలైతే అవసరం ఆ మాటలను మీరు మాతో మాట్లాడమని, విని విడిచిపెట్టే వారంగా కాకుండా ఆ మాటల ప్రకారం బ్రతుకులాగా మీ సహాయాన్ని మాకు ఉంచమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లారా, మరి ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఒక అంశాన్ని కొద్ది మాటలు ధ్యానించుకుందామండి. దానికి ముందుగా మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రేమైన దేవుని పిల్లారా, మరి మొట్టమొదటిగా దేవుడు తన పిల్లల్ని భూమి మీద కలిగించక ముందు మరి వాళ్ళకి కావాల్సిన సమస్తాన్ని మళ్ళీ రెడీ చేసి ఉంచాలని చెప్పి తన పిల్లల్ని కలిగించక ముందే దేవుడు ఈ సృష్టిని కలిగించడం అనేది జరిగింది. క్రైస్తవులమైన మనందరికీ ఈ విషయము తెలిసిన విషయమే. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పత్రికలో మొట్టమొదటి అధ్యాయంలో మనకు కనిపించేది మరి దేవుడు సృష్టిని 6 దినములు చేసిన ఆ అంశాలన్నీ మనకి మొట్టమొదటి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రేమ భూమి మీద తన కుమారులను మరి పుట్టించాలనుకున్నప్పుడు వాళ్ళని పుట్టించక ముందే వాళ్ళకి కావాల్సినవన్నీ సిద్ధపరచాలన్న ఉద్దేశంతో దేవుడు 6 దినాలు కష్టపడి ఈ భూమి మీద ఉన్న సృష్టిని మొత్తాన్ని చేయటం అనేది జరిగింది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రేమైన పిల్లరా, అది కేవలం మనం అవసరాల కోసం మాత్రమే ఈ సృష్టి ఉందనుకోవడం కాదు, కానీ ఆ సృష్టిలో నుంచి దేవుడు మనకు అనేక పాఠాలను కూడా నేర్పించడానికి మనకి తయారు చేయడం అనేది జరిగింది. మన అవసరాలను తీర్చడమే కాదు, కానీ ఆ సృష్టిలో ఉన్న ఒక్కొక్క దాన్ని బట్టి జంతువులు కావచ్చు, సూర్యచంద్ర నక్షత్రాలు కావచ్చు, భూమి కావచ్చు, భూమి మీద ఉన్న చెట్లు కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు అన్నిటిది ఒక్కొక్క వాటి ద్వారా మరి ఒక్కొక్క పాఠాన్ని కూడా దేవుడు మనకి నేర్పించడానికి వాటిని సృష్టించడం అనేది జరిగింది. ప్రేమైన పిల్లరా, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేక సందర్భాల్లో సృష్టి యొక్క అనేక వస్తువుల ద్వారా దేవుడు మనకు అనేక పాఠాలు నేర్పిస్తూ వాటిని చూసి నేర్చుకోమని, వాటి వంటి గుణాలను కలిగి ఉండమని, వాటిలా ఉండమని చెప్పి దేవుడు మనకి తెలియచేస్తూ రావటం అనేది జరుగుతుంది. ప్రేమ పిల్లారా, గత కొన్ని వారాల క్రితం కూడా మనం మాట్లాడుకున్నాము. చెట్ల గురించి మాట్లాడుకుంటూ అంజూరపు చెట్ల గురించి మాట్లాడుకున్నాం. ఒలీవ చెట్ల గురించి మాట్లాడుకున్నాం. ద్రాక్ష చెట్ల గురించి మాట్లాడుకున్నాం. అలా చెట్టులో ఉన్న కొన్ని లక్షణాలను మనకు తెలియజేస్తూ క్రైస్తవులమైన మనం అటువంటి లక్షణాలు కలిగి ఉండాలని చెప్పి దేవుడు మనకు ఒక పాఠాన్ని బైబిల్ గ్రంథంలో వ్రాయించి ఇచ్చాడు. ప్రేమ దేవుని పిల్లారా, దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, సృష్టి కేవలం మనం అనుభవించడానికి మాత్రమే కాదు, మనకు అనేక పాఠాలను నేర్పించడానికి, వాటిని చూసి మనం చేయవలసిన పనేమిటో మనం జ్ఞాపకం చేసుకొని మనం ఎలా బ్రతకాలి, ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో మనం జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం ఆ లక్షణాలు అలవర్చుకుంటామని దేవుడు మనకి ఈ సృష్టిని అనేది జరిగింది. మరి పాఠాలను మనము నేర్చుకునే వారిగా మనందరము
ఉండాలి. మరి ఈ రోజు మాట్లాడుకోవాల్సిన వాక్యం ఏమంటే దేవుడు సృష్టిలో మరి ఒక దాని ద్వారా మనకు నేర్పించాలనుకుంటున్న ఒక పాఠాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందామండి. ఒకసారి గనుక మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం అండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఇక్కడ పక్షి రాజును చూపించి మరి అది కలిగి ఉన్న లక్షణాలను మనం కలిగి ఉండాలని చెప్పి దేవుడు మనకు ఒక పాఠాన్ని తెలియజేస్తున్నాడు ప్రేమికులారా. అయితే ఈ పక్షిరాజు ఉండిన లక్షణాలు కలిగి ఉండవలసిన వాళ్ళు ఎవరని చెప్పి పై వాక్యంలో తెలియజేస్తున్నారంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎవరి కోసం ఈ మాటలు దేవుడు తెలియజేస్తున్నాడంటే ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారికి నూతన బలము పొందుతారు. వారి గురించి దేవుడు కొన్ని మాటలను తెలియజేస్తున్నాడు ప్రేమ పిల్లరా. మరి ఉన్న వాతావరణ పరిస్థితుల గురించి కావచ్చు, ప్రపంచం యొక్క స్థితిగతులను బట్టి కావచ్చు, మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మనకి యేసుక్రీస్తు వారి రెండో రాకడ త్వరలోనే ఉందన్న విషయం మనందరికీ అర్థమవుతుంది ప్రేమేంతోని పిల్లరా. ఇటువంటి చివరి గడియలో ఉన్న మనము దేవుని కొరకు ఎంతో ఎదురు చూపును కలిగి ఉండాలి, నిరీక్షణను కలిగి ఉండాలి ప్రేమేంతోని పిల్లరా. ఖచ్చితంగా క్రైస్తవులమైన మనము దేవుని కొరకు ఎదురుచూపు నిరీక్షణ కలిగి ఉండటంలో ఎటువంటి సందేహం అనేది ఉండకూడదు ప్రేమేంతోని పిల్లరా. ఇలా దేవుని కొరకు ఎదురు చూచేవారు, నిరీక్షణ కలిగి ఉండేవారు కొరకే దేవుడి మాటలు రాయిస్తున్నాడు. చివరి గడియల్లో ఉన్న మనము దేవుని కొరకు ఎంతో ఓపికతో నిరీక్షణతో ఎదురు చూచుచూ ఉండాలి. అలా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు మనము కలిగి ఉన్నప్పుడే మన ఎదురు చూపుకు ఒక అర్థం అనేది ఉంటుంది. అలా ఎదురు చూచే వారి కొరకు, యెహోవా కొరకు కనిపెట్టే వారి కొరకు, నిరీక్షణ కలిగి ఉన్న వారి కొరకు, ఎదురు చూచే వారి కొరకు దేవుడు కొన్ని మాటల్ని ఇక్కడ రాయిస్తున్నాడు ప్రేమ దేవుడులారా. అదే వారు ఎవరి వల్లే ఉండాలంట, పక్షిరాజు వలె ఉంటారంట. ఎవరైతే దేవుని కొరకు నిరీక్షణ కలిగి కనిపెట్టుచు ఆత్మీయంగా దేవునిలో ముందుకు కొనసాగుతూ ఉన్నారో వారు ఎవరిని పోలి ఉండాలంట, పక్షిరాజును పోలి ఉండాలని చెప్పి దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. సృష్టిలో మరి ఒక పక్షిని గురించి జ్ఞాపకం చేస్తూ ఆ పక్షి కలిగి ఉండవలసిన లక్షణాలను ఎవరైతే యెహోవా కొరకు కనిపెట్టుకుంటున్నారో వారు కలిగి ఉండాలని చెప్పి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు ప్రేమికులారా. మరి ఆ పక్షిరాజుకు ఉండిన లక్షణాలు ఏమిటో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ లక్షణాలు మనం కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు కొన్ని లక్షణాలు మనం మాట్లాడుకుందామంటే మిగిలిన లక్షణాలు వచ్చే వారం మాట్లాడుకుందాము. ఈ రోజు కొన్ని ముఖ్యంగా 2 లక్షణాలు మనము పక్షిరాజులో ఈ రోజు మాట్లాడుకుందాము. ఆ లక్షణాలను ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉన్నారో వాళ్ళు కలిగి ఉండాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి 2 ముఖ్య లక్షణాలను మనం ఈ రోజు మనము మాట్లాడుకుందాం. అవే మొదటి వచనంలో చదువుకున్న ఈ మొదటి వచనంలో కనపడుతుందండి. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. యెహోవా కొరకు కనిపెట్టే వాళ్ళు ఎలా ఉండాలంటే పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఇక్కడ పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అంటే అర్థం పక్షిరాజు అనేది రెక్కల చాప ఎక్కడికి ఎగురుతుందంట, ఆకాశంలోనికి పైకి ఎగురుతుందంట ప్రేమికుల. రెక్కల చాపి అది చక్కగా ఆకాశంలోనికి పైకి ఎగురుతుంది. చెప్పుకున్నట్లయితే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ పక్షిరాజు అనేది మిగతా పక్షులన్నిటిలో కన్నా చాలా గొప్పదిగా మనకి కనపడుతుంది. అయితే ఈ రెక్కలు చాపి చక్కగా చాలా ఎత్తుగా ఆకాశం మిగతా పక్షుల కన్నా చాలా ఎత్తుకి ఆకాశంలోనికి ఎగురుతుందంట. అంతేకాదు ఇది రెక్కల చాపి ఎగురుతుందంటే తన రెక్కలను ఎక్కువగా కష్టపెట్టాల్సిన అవసరం కూడా దానికి, ఎక్కువగా ఆడించాల్సిన అవసరం కూడా, కొంత దూరం వెళ్ళాక చక్కగా అది పైకి వెళ్ళిపోతుందంట. ఎక్కువ రెక్కలు ఆడించాల్సిన అవసరం కూడా దానికి ఉండదంట. చక్కగా రెక్కలు చాపి ఆకాశంలోకి పైకి ఎగురుతున్న లక్షణాన్ని పక్షిరాజు కలిగి ఉంటుంది. మరి ఈ లక్షణం ద్వారా మనం కలిగి ఉండవలసిన మరి గుణం ఏమిటని గనుక జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ప్రేమేంద్రులారా, ఎలాగైతే పక్షిరాజు మరి కింద ఉన్న వాటినన్నిటిని విడిచిపెట్టి పైకి ఆకాశంలోనికి ఎగురుతుందో అలాగే మనము కూడా ఈ లోకంలో ఉన్న ఆశలన్నిటిని విడిచిపెట్టి పైనున్న వాటిని వెతికే వారిగా ఉండాలని చెప్పి దేవుడు ఈ మాట ద్వారా మనకి తెలియజేస్తున్నాడు ప్రేమ పిల్లరా.
ఎక్కువగా ఆకాశంలో పైకెగిరి అక్కడ ఎక్కువగా ఆనందాన్ని, సంతోషాన్ని అనేది అనుభవిస్తుంది. కిందున్న వాటి మీద దానికి పెద్దగా ధ్యాస ఉండదు. అవసరమైనప్పుడు కిందకనేది రావటం అనేది జరుగుతుంది. ఎక్కువగా అది గాలిలో మరి రెక్కలు చాపి చక్కగా చాలా ఎత్తుకు ఎగురుతున్నట్టు దాని యొక్క గుణాన్ని బట్టి మనకి అర్థమవుతుంది ప్రేమిద్దులారా. అలాగే మనం కింద ఉన్నాగా సరే, ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నా సరే, ఎలాగైతే పక్షిరాజు ఆకాశంలోకి పైకెగిరిపోతుందో మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క మనస్తత్వం అంతా ఎక్కడ దేని మీద ఉండాలంటే పైనున్న వాటి మీదే ఉండాలంటే పరలోకం మీదే మన దృష్టి, మన ధ్యాస అనేది మనము కలిగి ఉండాలని చెప్పి మాటని బట్టి మనకి అర్థమవుతుంది ప్రియమైన పిల్లరా. దేవుని యొక్క ఉన్నత స్థానానికి వెళ్ళటానికి, దేవుని యొక్క ఉన్నత స్థితిలోనికి మనం వెళ్ళటానికి కిందున్న వాటిని విడిచిపెట్టి పైనున్న వాటిని వెదికే వారంగానే మనము అటువంటి లక్షణాల్ని మనము కలిగి ఉండాలి ప్రియమైన పిల్లరా. మనం జాగ్రత్తగా గనక ఆలోచించినట్లయితే, మనము ఎత్తుకు ఎగిరినప్పుడు, మన విమానాల్లో అలా ఎగిరినప్పుడు మనకు తెలుస్తుంది. కిందున్నవన్నీ ఎలా కనిపిస్తాయి, మన కంటికి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. అలాగే ఈ లోకంలో ఉన్నవన్నీ మన కంటి మనకి అవి పెద్దగా మనం వాటిని పట్టించుకునే వారంగా మనము ఉండకూడదు. అవన్నీ మన కంటికి చాలా చిన్నవిగా మనకు కనిపించాలి. మనం ఇంకొక ఉద్దేశం ప్రకారం ఆలోచించినట్లయితే, మనం ఎక్కువగా ఈ లోకంలో ఉన్న కష్టాలు, మన ఇబ్బందులు, ఇరుకుల మీద వీటి మీద ఎక్కువ ధ్యాస పెట్టేస్తాం. ఆ కష్టం వచ్చింది, ఈ ఇబ్బందొచ్చింది, ఆ అనారోగ్యం వచ్చింది, ఈ అనారోగ్యం వచ్చింది అని చెప్పి, దేవుని మాటల కన్నా, దేవునితో సహవాసం కన్నా, ఈ లోకం మీద ఉన్న వాటి మీద ఎక్కువగా మన ఆలోచనలనేవి పెట్టి ఉంటూ ఉంటాము. మనం గనక ఒకసారి ఆకాశంలో ఎగిరితే కిందున్నవన్నీ ఎలా చిన్నవిగా కనిపిస్తాయో, మన సమస్యలు, మన ఇబ్బందులు, మన ఇరుకులను కూడా మనం వాటిని చాలా చిన్నవిగా వాటిని తీసివేయాలి. మన ధ్యాసంతా ఎక్కడుంచాలంట పరలోకం వైపే ఉంచాలి. దేవుని ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలన్న ఆలోచనని మనము కలిగి ఉండాలి. ఇది పక్షిరాజు యొక్క గుణం ద్వారా మనం కలిగి ఉండవలసిన లక్షణం ప్రేమేంద్రుని పిల్లరా. ఈ లోకంలో వాటన్నిటిని విడిచిపెట్టి పైనున్న వాటిని వెదికే వారముగానే మనము ఉండాలి. ఈ లోకంలో ఉన్న సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు మన కంటికి చాలా చిన్నవిగా కనిపించాలి. వాటి మీద మనం దృష్టి పెట్టే వారముగానే మనము ఉండకూడదు. ఎప్పుడెప్పుడు దేవుని యొక్క ఉన్నత స్థితిలోనికి వెళ్ళే వారంగా ఉంటామని, వాటి మీద ధ్యాస పెట్టే వారముగా మనం ఉండాలని చెప్పి, ఒక లక్షణాన్ని పక్షిరాజు ద్వారా మనము కలిగి ఉండాలని చెప్పి దేవుడి మాటల ద్వారా మనకి తెలియజేస్తున్నాడు ప్రేమికుల పిల్లరా. రెండవది గనక మనం ఆలోచించినట్లయితే, రెండవ లక్షణం ఆహ్, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పక్షిరాజు ఎంత ఎత్తుకి ఎగిరినా, పైకి ఎగిరినా సరే, మరి అది గాలిలో మరి అలా ఎంత ఎత్తుకెగిరి అలా పైకి తిరుగుతూ ఉన్నా సరే, దానికి ఆహారం కోసం మాత్రం తన దృష్టిని ఎక్కడ ఉంచుతుందంటే భూమి మీదే ఉంచుతుంది. తన ఆహారం కోసం తన దృష్టిని ఎక్కడ ఉంచుతుందంటే ఎగురుతూ ఉన్నా సరే, ఆహారం కోసం దృష్టి మాత్రం భూమి మీద ఉంచుతూనే ఉంటుంది. ఈ మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, ఇందాక మొదట మాట్లాడుకున్న లక్షణంలో మనం తీసుకోవాల్సిన సందర్భం ఏమిటంటే, మన దృష్టి మనం పైన ఉంచాలి. కానీ కింద ఉంచకూడదు. కానీ ఈ లక్షణం ద్వారా రెండవ లక్షణం మనం మాట్లాడుకున్నాం. అది ఎంత ఎత్తుకి ఎదిగినా సరే, తన దృష్టి భూమి మీద ఉంచుతుంది ఆహారం కోసం అనే లక్షణాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో మనం ఎంత ఎత్తుకి ఎదిగినా సరే, మన యొక్క ఆహ్ మన స్థితి అనేది మనల్ని మనం అనేది తగ్గించుకునే స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. గర్వం అనేది మనలో ఉండకూడదు. మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు, దేవునిలో మరి సహవాసం కలిగి ఉన్నప్పుడు, దేవునితో మరి మంచి అనుబంధం కలిగి ఉన్నప్పుడు, చక్కగా ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మన కుటుంబాలు ఎంతో గొప్ప స్థితికి వెళుతూ ఉంటాయి ప్రేమేంద్రులారా. ఈ లోకస్తుల కంటే గొప్ప స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకువెళ్తూ ఉంటాడు. అలా తీసుకువెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనల్ని మనం తగ్గించుకునే వారముగా ఉండాలి. కానీ మనల్ని మనము హెచ్చించుకునే వారంగా ఉండకూడదు ప్రేమికులారా. అప్పుడు మనము దీన స్థితిలో ఉండాలని చెప్పే లక్షణం ఈ మాటలను బట్టి మనకి అర్థమవుతుంది. మొదటి లక్షణం మనం ఆలోచించింది ఏంటంటే, అది ఎంత ఎత్తుకి ఎదిగిందో అట్లా పైకున్నట్లు మన యొక్క ఆలోచనలు పరలోకం వైపు ఉండాలి. ఈ లోకంలో వాటన్నిటిని మనం విడిచిపెట్టాలన్న ఒక లక్షణం మనకి అర్థమవుతుంది. రెండవ లక్షణం ద్వారా అది ఎంత ఎత్తుకెదిగినా భూమి మీద తన ఆహారం కోసం దృష్టి భూమి మీద ఉంచుతున్నదన్న ఆ లక్షణం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జీవితంలో మనం ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా సరే, మనలో ఉన్న గర్వం అనేది పెరగకూడదు. దేవుడు మనల్ని ఎంత ఉన్నత స్థాయికి తీసుకొచ్చినా, మనల్ని మనం తగ్గించుకునే వాళ్ళుగా ఉండాలి. మన సహోదరులతో మంచి సహవాసం కలిగిన వారుగా ఉండాలి. అందరితో సమాధానం కలిగిన వారుగానే మనము ఉండాలి ప్రియమైన పిల్లలు. మనకు డబ్బు, ఆస్తి, ఒక ఉన్నత స్థాయి వచ్చేసరికి మన పక్కనోళ్ళని మనం పట్టించుకోకుండా గర్వంగా
మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఎంత ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళినా సరే, మన యొక్క ఆలోచనలనేవి మన దీన స్థితిలోని మనము కలిగి ఉండాలి. సహోదరుల ఎడల మంచి సమాధానమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి ప్రేమికులారా. ఇవి 2 ముఖ్య లక్షణాలు. పక్షిరాజు ద్వారా మనం నేర్చుకున్న ముఖ్యమైన 2 ముఖ్య లక్షణాలు ప్రేమికులారా. మిగిలినవి వచ్చే వారం మనం మాట్లాడుకుందాము. మరి ఈ మాటలను జ్ఞాపకం చేసుకొని, దేవుడు మరి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క చెట్టు ద్వారా కావచ్చు, పక్షి ద్వారా కావచ్చు, జంతువుల ద్వారా కావచ్చు, ప్రతి ఒక్క దాని ద్వారా ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు కనుక, దేవుడు బైబిల్‌లో రాయించిన ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ లక్షణాల్ని మనం కూడా అలవరుచుకునే వారంగా ఉండాలని, అటువంటి ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరము చేయాలని చెప్పి ప్రేమతో కోరుకుంటూ, ఈ మాటలు ముగిస్తున్నానండి. ఇంకా ఎవరైనా మీరు జూడిత్ సీజీసీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. అలాగే మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈ మెసేజెస్ అన్నిటిని షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుచున్నామండి. అందరికీ వందనాలు.